పథకం ప్రకారమే తనను హత్య చేసేందుకు వైకాపా మూకలు యత్నించాయని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని తెలిపారు. స్ట్రాంగ్ రూముల పరిశీలనకు వెళుతున్న సమాచారం రిటర్నింగ్ అధికారికి మాత్రమే తెలియజేశానని, అదే సమయంలో వైకాపా గుండాలు ఆ ప్రాంతానికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా దాడి జరిగే అవకాశం లేదన్నారు. రిటర్నింగ్ అధికారితో పాటు కొందరు పోలీసు అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తొత్తులుగా వ్యవహరించడంతోనే తనపై దాడి జరిగిందని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారిపై తమకు నమ్మకం లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటున్న పులివర్తి నానితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. ప్రశాంతంగా జరిగింది అనుకుంటున్న సమయంలోనే పోలింగ్ మరుసటి రోజే ఈవీఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల సందర్శనకు వెళ్లిన చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. అసలు ఆ సంఘటన ఎలా జరిగింది, ఆ సంఘటన నుంచి ఎలా బయటపడ్డారు, ఈ విషయాలన్నీ ఒకసారి పులివర్తి నాని తెలుసుకుందాం. అసలు ఆ సమయంలో ఎలా జరిగింది, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రివ్యూ మీటింగ్ వస్తున్నారు. వస్తాను సార్. ఇలా పెట్టి నాకు 5 నిమిషాలు కాల్ చేస్తాను. ఎక్కడికి రావాలి సార్? అంటే ఆర్టీఓ ఆఫీసా లేదంటే స్ట్రాంగ్ రూమ్ సార్? అన్ని బయలుదేరి జస్ట్ ఒక 40-50 మినిట్స్ అని ఉంటారు. ఒక 2-3 అడ్డం వెహికల్కి అడ్డం వచ్చారు. ఆ సైడ్ కార్ ఈ సైడ్ అడ్డం వచ్చారు. మామూలు డ్రైవర్ హార్న్ కొడితే కూడా కదలు. ఈ లోపల నా వెహికల్ సైడ్లో కత్తి పెట్టుకున్న కత్తితో వచ్చాను. ఇంకొకరు చెట్లు సందరించి కొందరు వచ్చారు. అప్పుడు అర్థమైంది. ఇమీడియట్లీగా చంద్రగిరి డిఎస్పీ గారికి కాల్ చేసి, సార్ నా పైన అటాక్ జరుగుతాం సార్, అటాక్ జరుగుతా ఉందని అంటే ఎక్కడంటే పలా అంటే కట్టింది. ఈ లోపల మా మిస్సెస్ ఆమె కూడా ఆరో ఆఫీస్కి వస్తే ఆమె ఉన్నింది. ఆమె ఏమనుకుంది, వెహికల్ ముందు పోతాను నేను వెళ్ళిపోమన్నా. నా బాధ ఏమంటే ఆమె దిగింది అనుకో, దాడి లేడీస్ కదా తట్టుకోలేరు కదా, ఆమెను వెళ్ళిపోమని ఆమెకు తెలియదు. ఇది ఎవరో తెలుగుదేశం కార్యకర్తలతో ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారేమో అనుకుని ఆమె వెళ్ళిపోయింది. అంతే జరిగింది. ఇమ్మీడియట్గా వెనకాల నుంచి సమిట్లు ఎత్తుకొని పాలు కొట్టుకుంటూ వచ్చి వేశారు. నా అద్దాలు కూడా పాలు కొట్టారు. నేను కూర్చున్నప్పుడు ఫ్రంట్ బ్యాక్ అంతా పాలు కొట్టిన నేను ఇమ్మీడియట్గా డోర్ తీగా. నేను ఇంకా డిసైడ్, భయం అనేది నాకు తప్పు కాబట్టి నేనేం చేశానంటే డోర్ తీసుకుని జరిగేది ఎట్లనే జరగాలి, పరిగెత్తిపోతే వేరతం కాదు. అంతే దిగి డోర్ తీసుకుని రాడ్ ఎత్తుకుని పైకి వచ్చాడు. వాడిని కాలుతో తిన్నా. ఆ లోపల ఇంకోటి సమిట్ ఎత్తుకుని వచ్చి ఇట్లా అయిపోయాడు. ఇట్లా బెండ్ చేసా, ఇక్కడ పడింది. ఆ పడినప్పుడే ఆ ఫుట్పాత్కి నా వెహికల్కి మధ్యలో పడిపోయా. పడిన వెంటనే కత్తితో అయిపోతే అప్పుడు గన్ మ్యాన్ కాల్చాడు. గన్ మ్యాన్ కాల్చిన వెంటనే ఏం చేసి ఉండారు, పట్టుకో ఉండారు గన్ మ్యాన్ని. ఈ లోపల నా పిల్లోళ్ళు నన్ను లాగి బండ్లు వేశారు. ఇదంతా కంటే కూడా పిల్లోళ్ళు దిగారు నా వెనకాల వెహికల్లో. ఈ మూవీస్ లో ఉన్న టైప్ లో బీర్ బాటిల్ రోడ్లో పోసి ఆ బీర్ బాటిల్తో వాళ్ళపైన కొడతా వచ్చారు. అంటే నా దగ్గర సరౌండింగ్ లో ఎవరు రానికుండా, టూర్ ఎవరు లేకుండా బీర్ బాటిల్తో కొడతా వస్తే అప్పుడు తగలతాయి గాజుబెట్ లో, అట్లా కొడతా వచ్చినారు. అప్పుడు వాళ్ళు దూరం వెళ్ళి అక్కడికి ఇద్దరు నా లాగి బండ్లు వేసుకొని, నా డ్రైవర్ ఉన్నాడు పిల్లడు, నా ఫార్చునర్ లో నేను దిగాను కదా, స్కార్పియోలో ఎక్కించుకొని నా ఫార్చునర్ గుద్దుకొని నేరుగా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన దిగిన వెంటనే ఈ లోపల ఎవరో చెప్పారు మిస్సెస్కి, ఆమె అందరూ అక్కుండే వాళ్ళందరూ వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఇస్తే అప్పటికి ఎవరు లేదు. మేము రోడ్లో వెళ్ళిపోయి కూర్చుంటే కూడా 40 మినిట్స్ అధికారులు, పోలీసు అధికారులు ఇమీడియట్ ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎస్పీ గారు నేను ఇప్పుడే పంపిస్తాను అని చెప్పి ఎస్పీ గారు మళ్ళీ పంపించారు. అంటే ఈ మొత్తం దాడి చూస్తే మీరు వెళ్తున్నారు అనే విషయం వాళ్ళు ఏమైనా రెక్కీ చేశారనుకుంటున్నారా? ప్లాన్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం 100% అక్కడికి వస్తాను అనేది తెలుసు. ఆర్ఓ గారు చెప్పాడా, ఎవరు చెప్పారో తెలియదు. ఆ టైంకి నేను వస్తాను వాళ్ళకి తెలుసు. తెలియకపోతే రారు. అక్కడ దగ్గరలో ఉన్న విక్టరీ బార్ లో మధ్యాహ్నం నుంచి తాగుతున్నారంట. బాటిల్స్ అన్ని బీర్ బాటిల్ నుంచి అక్కడి నుంచే తీసుకొచ్చారంట. ఒక రెడ్ కలర్ కారులో సమిటులు, కత్తి, గొడ్డలి, ఈ బీర్ బాటిల్ అన్ని ఉన్నాయి. అంటే ఈ దాడి చేసి వచ్చిండే వ్యక్తులు మీ నియోజకవర్గ పరిధిలోనే వాళ్ళు ఉన్నారా? మీరు ఎవరైనా గుర్తించగలిగారా? మీరు నాకు ఒక వ్యక్తిని చూసా, మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళే చెప్పి చేశారు. వాళ్ళే ఉంది. ఇంకేంటి, రామచంద్రపురం మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ఢిల్లీ రాణి భర్త భానుప్రకాష్ రెడ్డి, ఆ అబ్బాయి ఇది ఎత్తుకుని వచ్చింది సమిట్, నా పైన సమిట్ తో కొట్టింది అబ్బాయి. కారుకున్న కెమెరా విజువల్స్ చూస్తే అసలు చాలా భయానకమైన వాతావరణం ఉంది. ఎంతమంది మీరు ఫ్రంట్ చూసారు, సైడ్ విజువల్స్ దొరకలా. సైడ్ విజువల్స్ చూస్తుంటే సేమ్ ఈ ఫ్యాక్షన్ మూవీస్ లో ఎట్లుంటే అట్లా జరిగింది. సైడ్ మొత్తం కారుకి సైడ్స్ లో జరిగింది ఎక్కువ, ముందు జరిగింది తక్కువ. ఒక ముందు 50% జరిగినా సైడ్ జరిగింది ఎక్కువ. ఎంతమంది ఉంటారు మొత్తం?
ఒక 20 మంది 30 మంది. ఇంత పోలింగ్ అంత ప్రశాంతంగా జరిగింది, అంత బాగా జరిగిపోయింది అనుకుంటున్న సమయంలో ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటారు మీరు? ఓటమిని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఓటమిని అంగీకరించలేకుండానే వాళ్ళు ఇచ్చేసారు. అంటే మొత్తం ఈ సంఘటన అంతా ఎంత సమయం జరిగింటది? 15 నిమిషాలు. ఆ సమయంలో మీరు డిఎస్పీకి మీరు సమాచారం ఇచ్చిన తర్వాతనే మీ మీద దాడి జరిగింది కదా? మీరు ముందే నేను నా పైన ఇంకా నా చుట్టుకున్న వెంటనే డిఎస్పీ గారు చెప్పాను, సార్ నా పైన అటాక్ జరుగుతా ఉందని. నా పైన అటాక్ జరుగుతుంది డిఎస్పీ గారు చెప్పాను. నా కాల్ డేటా కూడా తీసుకోండి. అంటే ఇవన్నీ చూస్తే పోలీసుల భద్రతా వైఫల్యం ఉందా, లేకపోతే పోలీసులు అందరూ అధికారులు కాదు, కొందరు అధికారులు ఏకపక్షంగా చెవిరెడ్డి కుటుంబానికి పనిచేస్తున్నారు. చెవిరెడ్డే బాస్, చెవిరెడ్డే చంద్రగిరి నియోజకవర్గ దూత, ఆయన లేదంటే మేము లేదని కొందరు అధికారులు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళపైన కూడా వాళ్ళకి సంబంధించిన ఏమేమి లావాదేవీలు జరిగింది కూడా నా దృష్టిలో ఉన్నాయి. అన్నిటిని నేను బయట పెడతా, అన్ని సాక్ష్యాలతో బయట పెడతా. ఆ లావాదేవీలను కూడా నన్ను హాస్పిటల్ తీసుకొని పోయిన వెంటనే అక్కడున్న అలిపేరి ఇన్స్పెక్టర్ ఓ రామచంద్రారెడ్డి చెవిరెడ్డికి బంధు. గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ పోస్టింగ్ చంద్రగిరిలో 3 ఏళ్ళు ఉన్నాడు. అతను మారు అని చెప్పి సిఆర్పీకి ఆర్డర్స్ ఇచ్చాడు. అంటే ప్రశాంతంగా లేచి వెళ్తా ఉంటే మారు అని ఆర్డర్ ఇస్తే అంటే ఏ విధంగా ఏకపక్షంగా వివరిస్తారో చూడండి. వాళ్ళ సిఆర్పీఎఫ్ తెలియదు ఏమనేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కొట్టారు. 2-3 కార్యకర్తలకు చేతులు ఇరింది. రోడ్లో ఏం జరుగుతుందో చూసిన వాళ్ళకంతా దెబ్బలు తగిలింది, నాయకులకు దెబ్బలు తగిలింది. మీ మీడియా వాళ్ళని కొట్టారు. మీకు అన్నీ తెలుసు అక్కడ. అంటే ఏ విధంగా కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వివరించారు. ఇది ఒక ఉదాహరణ అండి. మీకు గుర్తుందో లేదండి, నేను 7 months నుంచి చెప్తూనే ఉన్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎలక్షన్ ముందు ఒక రకంగా ఉంటాడు, ఎలక్షన్ అయినా పోలింగ్ రోజు ఈవినింగ్ ఒక రకంగా ఉందా ఎవిడెన్స్ ఇచ్చారు. 2019లో కానీ 2014లో అరుణక్క గారు నిలబడినప్పుడు జరిగిన సంఘటనలు కానీ 2019లో మా భార్య పైన దాడుల తర్వాత కానీ వీటన్నిటిని కూడా ఈసీ కంప్లైంట్ చేశారు. మీరు కానీ విత్ ఎవిడెన్స్ ఉంది. సేమ్ అదే విధంగా ఆ రోజు ఎలక్షన్ అయిన వెంటనే దాడులు స్టార్ట్ చేశారు. ఆర్ఓ పక్షపాతంగా వ్యవహరించడం మూలంగా అందుకు అనుగుణంగా పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. 100% అంటే కదా ఎలక్షన్ కి సుపీరియర్ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గం ఈఆర్ఓ ఏం చెప్తే ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం చంద్రగిరి పోలీసులు వ్యవహరిస్తారు. ఆయన ఇచ్చిన ప్రకారం జరుగుతా ఉంది. కాబట్టి ఈఆర్ఓ ఏకపక్షంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చేస్తాను కదా, అతను మార్చాలండి. అతను మార్చిపోతే కష్టం. ఇంకెవరినే వేసుకుని అధికారం మార్పు, అతను మార్చిపోతే ఎలక్షన్ వేస్ట్ అంటే. తనపై జరిగిన హత్యాయత్నం అన్నది యాదృచ్ఛికంగా జరిగినది కాదు, ప్రణాళిక ప్రకారం రెక్కి చేసిన తర్వాతనే తనపై హత్యకు ప్రయత్నించారని, చంద్రగిరి నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంతంగా ముగించేందుకు వీలు లేకోకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, ఆర్ఓను మార్చితేనే తమకు పూర్తి న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం నాని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.